ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనకి కొత్త రేషన్ కార్డులు వచ్చాయా లేదా అనేది చాలామంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా. సో ఇది వచ్చేసి తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించింది. ఏంటంటే అసలు మీకు రేషన్ కార్డు ప్రజాపాలనలో అప్లై చేసుకొని ఉంటారు, మీరు మీ సేవలు అనేది అప్లై చేసుకుంటారు, పిల్లల పేర్లు అనేది ఎక్కించుకొని ఉంటారు. అసలు పిల్లల పేర్లు ఎక్కినాయా లేదా అసలు అనేది ఎలా చూసుకోవాలి ఏంటి అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళు అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో మీకు నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరైతే అక్కడ లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు వచ్చేసి ఏంటంటే కొంతమంది రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకుంటారు అండ్ వాళ్ళకి మీ సేవ స్లిప్ అనేది పోయి ఉంటుంది. మీ సేవ స్లిప్ లేకుండా అప్లికేషన్ నెంబర్ ఏమీ లేదు, మరి ఎలా చూసుకోవాలి మాది అంటే ఏం టెన్షన్ తీసుకోవద్దు. మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే సరిపోతుంది. సో ఓకేనా, మీ ఆధార్ నెంబర్ తోటి అయితే మీ రేషన్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఒక్క ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే ఎంతమంది డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సో డిస్టిక్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల సో అనేది ఒక డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి ఇట్లా సెలెక్ట్ చేసాం కదా, చెక్ చేసిన తర్వాత మీ దగ్గర మీ సేవ నెంబర్ కానీ ఉంటే టైప్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్ ఉంటే టైప్ చేయండి. సపోజ్ ఇవి రెండు లేదనుకోండి, ఇక్కడ యుఐడి నెంబర్ అని అయితే ఉన్నది కదా, సో ఈ డాట్ మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూపించిన తర్వాత మీరు మీకు సంబంధించిన ఇంట్లో ఎవరిదైనా ఒక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయండి. సో ఇక్కడ టైప్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో నేను ఇక్కడైతే టైప్ చేస్తాను చూడండి. సో ఇలా క్లిక్ చేసి మనమైతే ఇట్లా టైప్ అనేది చేయాలి. టైప్ చేస్తే ఏంటంటే ఇక్కడైతే మీ కుటుంబ సభ్యుల పేర్లు అయితే చూపిస్తుంది. సో ఎవరైతే ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో సో మీకు ఇక్కడ పేర్లు అయితే నేను కవర్ చేశాను. ఇట్లా పేర్లు చూపించిన తర్వాత మీకు ఇక్కడ మెంబర్ స్టేటస్ దగ్గర పెండింగ్ అయితే అని ఉంటుంది. సో ఇక్కడైతే మీకు వచ్చేసి అప్రూవల్ అని అయితే రావాలి. అండ్ ఇంకొకటి మరి అప్రూవ్ అయిందన్నారు కదా, పెండింగ్ అని అనుకుంటారు కదా. సో మీకు ఇప్పుడు చూసుకుంటే చూడండి, సో ఇక్కడ మీకైతే ఇట్లా చూపిస్తుంది చూడండి. పెండింగ్ యాడ్ ఫస్ట్ ఎవరికైతే అసలు అప్లై చేసుకున్నాక ఇక్కడ కూడా పెండింగ్ అని ఉంటుందో, జస్ట్ పెండింగ్ అని ఉంటుందో సో వాళ్ళకి అనేది ఇంకా వాళ్ళ అప్లికేషన్ అనేది చెక్ చేయలేదు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే పెండింగ్ యాడ్ ఎక్కడ పెండింగ్లో ఉన్నది, పెండింగ్ యాడ్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీస్ ఓకేనా, DCSOలో అయితే పెండింగ్ అనేది ఉన్నది. సో ఇదైతే ఇంకొక 10 డేస్ నుంచి 15 డేస్ లోపు అయితే ఇదైతే అప్రూవల్ అనేది వచ్చేస్తుంది కంపల్సరీ. సో దీనికైతే మీరు చెక్ చేసుకోండి. ఇలా ఉందంటే మీకు కంపల్సరీ అనేది రేషన్ కార్డు వస్తుంది. అంటే మీ మీద ఏమీ వెహికల్స్ లేకుండా 4 వీలర్ అట్లా ఉంటుంది కదా, లేకపోతే అయితే ఇస్తారు. అండ్ ఇంకొకటి మీ పేర్లు అయితే ఇలా చెక్ చేసుకోవాలో చెప్పాను కదా. సో మీరు ఇలా అయితే సులభంగా మీ ఇంట్లో నుంచి ఫోన్ ద్వారా అనేది ఫోన్లో నుంచి అనేది చెక్ చేసుకోవచ్చు. సో కొంతమందికి అయితే మనకి రేషన్ షాప్ మీరు అప్లై చేసుకున్న రేషన్ షాప్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ డీలర్ అయితే కాల్ చేస్తారు. కొంతమందికి చేసి ఉంటారు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే అవుతున్నాయి. సో కాల్ చేసి ఇట్లా మీ పేరు వచ్చింది మీరు అప్లై చేసుకున్నారు కదా అని అడుగుతారు. సో దానికైతే మీ ఫోన్ నెంబర్ అయితే వర్క్ చేసేది అయితే చూసి పెట్టుకోండి. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు చేసిన తర్వాత ఇట్లా VRO ఆఫీస్కి వెళ్ళండి అది ఇది అంటారు. సో మీరు అక్కడికి వెళ్ళేసి మీ ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్ ఉంటుంది కదా, సో కరెంట్ బిల్లో ఎవరెవరికి అప్లై చేసుకున్నారో ఆధార్ కార్డు అనేది అవన్నీ తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే వాళ్ళు అనేది ఒక ఫామ్ అనేది ఫిల్ చేస్తారు ఓకేనా. సో కొన్నిటి దగ్గర అయితే జరిగాయి. సో జరిగిన వాటి దగ్గర మేబీ కాల్ వస్తుంది మీకైతే. సో అక్కడ ఏంటంటే మీరు వెళ్ళిన తర్వాత చెప్పాలి, మీకు ఒకవేళ 2 వీలర్ ఉందంటే 2 వీలర్ అయితే ఉందని చెప్పాలి, లేదంటే లేదు. సో మీకు భూమి ఎంత ఉంది, ఎన్ని గజాలు ఉంది అని అడుగుతారు. సో అది అనేది అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకొని ఇదైతే మనకి ఫుడ్ సప్లై డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సో వాళ్ళకి అనేది పంపిస్తారు. సో వాళ్ళు అయితే చెక్ చేసి అర్హులు అయితే మీకైతే తొందరగా అప్రూవల్ అనేది ఇస్తారు. అండ్ అలానే కాకుండా చాలామందికి ఇక్కడ జస్ట్ ఓన్లీ పెండింగ్ అని ఉంది అనుకోండి, ఇది ఒక్క వర్డ్ పెండింగ్ అని ఉంటే మాత్రం సో ఇంకా మీదైతే చెక్ చేయలేదు, త్వరలో చెక్ చేస్తారు. లేదా మీకు ఒకవేళ కంప్లైంట్ ఇవ్వాలంటే సో నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి అయితే మీరైతే కంప్లైంట్ అనేది రేస్ చేయొచ్చు. మీరైతే ఫస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత OTP కొట్టిన తర్వాత ఒక ఫామ్ అయితే వస్తుంది. ఆ ఫామ్లో అయితే మీరు ఫిల్ చేసి మీరు అప్పుడు అప్లై చేసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో అదొక PDFలో అయితే చేసుకొని ఆ PDF అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ అయితే చెక్ చేసి మీకు రేషన్ కార్డ్ అనేది అర్హులైతే అప్రూవలా లేదా రిజెక్టెడా అనేది వాళ్ళైతే చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎందుకంటే వీడియోని లైక్ చేయడం ద్వారా ఎవరికైతే తెలియదో సో వాళ్ళు అనేది సులభంగా అనేది చెక్ చేసుకోవచ్చు, మీరు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో దయచేసి వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.